మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం శంకర్పూర్లో తాగునీటి కోసం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 5 నెలలుగా నీటి కోసం కష్టాలు పడుతున్నా అక్కడి ప్రజాప్రతినిధులు గాని అధికారులు గాని పట్టించుకోవటం లేదు అంటూ గ్రామస్తులు వాపోతున్నారు. శంకర్పూర్లోని నీటి కష్టాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది గ్రామస్తులు నిజంగా కూడా వీళ్ళు పడుతున్న ఇటువంటి ఇబ్బంది ఏందనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? ఎన్ని నెలల నుండి నీటి సమస్య ఉంది? 5 నెలలు సార్. 5 నెలల ఉంది. మాకు మంచినీళ్ళు లేవు. మేము 2 కిలోమీటర్లు పోయి తెచ్చుకోడు. తాగడానికి మాకు నీళ్లు లేవు. మా బట్టలు కూడా మేము బోర్ర కాడికి పోయి ఎక్కడ బోర్రు ఉంటే అక్కడికి పోయి మేము పిండి కచ్చుకుంటాను. ఇక అట్లా మా పరిస్థితులు జరుగుతున్నాయి. మాకు తాగటానికి కూడా మంచి నీళ్ళు లేవు సార్. అంతే. అంటే ఎటువంటి ఇబ్బంది పడుతుంది నిజంగా కూడా? మరి ఇక్కడ ఎవరి దృష్టికైనా తీసుకెళ్ళిలా? మీకు గతంలోనే సర్పంచ్ ఉండే, ఇప్పుడు మాజీ లైన్లంతా మరి వాళ్ళని కలిసిందా, లేకపోతే వాళ్ళకి చెప్పిందా, లేకపోతే వాళ్ళని అధికారులు వస్తే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళిలా? మాకు ఇంతకుముందు శశిపాల్ రెడ్డి ఉండే, ఆయన అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు, రామిరెడ్డి సర్పంచ్ ఉన్నప్పుడు మాకు బోర్ వేపిస్తే ఆ బోరు పోయింది. దాంట్లో ఒక్క గుడిక నీళ్ళు లేవు. అది అయిపోయింది. ఇప్పుడు 5 నెలలు అవుతుంది. మేము నీళ్ళకు చచ్చిపోతాను. సరే చెప్పండి అమ్మా, ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? నిజంగా కూడా బట్టలు ఉతుక్కోవడానికి కావచ్చు, తాగునీటి కోసం కూడా చాలా కష్టాలు. సంది మాకు తాగుదామంటే నీళ్లు లేవు. బోర్ల కాడికి పోతే నీళ్ళు ఇయ్యనంటారు. మాకు ఎక్కడికి 5 రోజులకు ఒక్కసారి బట్టలు పిండుకొని బోర్ల కాడికి పోతే మాకు మాకు ఎందుకు పిండుతారు? మా పొలాలలో బట్టలు ఎందుకు పిండుతారు? మమ్మల్ని టార్చర్ పెడతారు. మున్సిపల్ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్తోని ట్యాంకర్తోని నీళ్ళు తెచ్చుకొని మనిషికి బిందె నీళ్లు పట్టుకుంటే ఆడ కూడా కొట్లాటలు అవుతాయి, గొడవలు అవుతాయి, లొల్లులు అవుతాయి. ఒక్కరికొక్కరం కొట్టుకున్నా కానీ మాకు నీళ్లు సరిపోతలేవు. తానాన్ని కూడా 2 రోజులకు ఒకసారి తానం చేస్తాను. మంగళవారం వచ్చిందంటే తానం కావాలి, సోమవారం వచ్చిందంటే తానం కావాలి. మాకు ఇంటికాడ అల్లుకు వేసుకుందామంటే కూడా మాకు నీళ్లు లేకుంటున్నాయి. శశిపాల్ రెడ్డి, రామిరెడ్డి బోర్ వేపిస్తే అందులో నీళ్లు లేకుండా అయిపోయినాయి. మాకు ఇప్పుడు 5 నెలల సంది ఒక్కరికొక్కలకు నీళ్లు లేకుండా అవుతాయి. మీరు ఏంది? మాకు వచ్చింది ఒక్క బోరు, మాకు నీళ్ళ సౌకర్యం కావాలి. అన్నం లేకున్నా 10 రోజులు 4 రోజులు ఉంటాం. నీళ్లు లేకుంటుండం. అన్నం లేకుండా ఓ రోజైనా ఉంటాం, సర్దుకపోతాం. కానీ నీళ్లు లేకుంటే మేము ఉండం. దయచేసి మాకు ఎట్లనైనా మాకు నీరు కావాలి. చెప్పండి, ఇక్కడ మరొక గ్రామస్తులు మీరు చెప్పండి. అయ్యా కూడా మీరు అందరూ కూడా వ్యవసాయ కూలీలు, వ్యవసాయానికి వెళ్తారు. మీకు వాడకు నీళ్లు లేవు సారు. మేము ప్రైవేట్ బోర్ల కాడ 3-4 లక్షలు పెట్టి వేయించుకున్న వాళ్ళ కాడికి పోతే వాళ్ళు మాకు ఎప్పటికి మా ఇంటికి నీళ్ళకి వస్తే మేము ఇస్తామా అని మాతో అంటాను సారు. మేము మళ్ళీ బిందెలు కూడా రిటర్న్ మారిపోయే టైం కూడా పోతాము. మాకు లేని ఇబ్బంది సార్. దయచేసి మా వాడకు